బాగుంది. కాకపోతే ఆయన నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు వచ్చారు అంటే హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారో ఇక్కడ కూడా అలా డెవలప్ అవ్వాలని కోరుకుంటారు జనాలందరూ. సో ఇక్కడ కూడా మంచిగా డెవలప్ చేస్తే బాగుంటుంది. చంద్రబాబు గారివా ఇంకా ఇంతవరకు ఏం అమలు అవ్వలేదు రా తెలిసి. చేస్తే పవన్ కళ్యాణ్ చూస్తే కొంతమంది అంటున్నారు ఆవేశం ఎక్కువ నిజంగా పొలిటికల్ హీరో చేస్తే బాగుంటుంది. ఆయన్ని పొలిటికల్ కంటే హీరో గారే మెచ్చుకుంటారు జనాలు ఎక్కువ. కానీ వచ్చారుగా, అవకాశం ఇచ్చారుగా జనాలు, చూద్దాం బాగా చేస్తారని కోరుకుంటే రెండింటికి సూట్ అవుతారు కదా ఆయన. థ్యాంక్స్. స్థలాలే ఉండసాట ఉండయి స్థలాలు కూడా, ఇల్లు కూడా అపార్ట్మెంట్లు అవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా మార్కెట్లు ఉన్నాయి, అన్ని దొరుకుతాయి, అన్ని సరుకు దొరుకుద్ది, అంతా దొరుకుద్ది కాబట్టి ఇక్కడ కూడా బాగుంటది. ఏ ఊరి మీది? మరి అదే విధంగా చూస్తే మరి ఆ పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుందా, మళ్ళీ పొలిటికల్ లోనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? మీ ఇష్టం ఎలా ఉండాలని. ఎలా అనిపిస్తుంది? మామూలు హీరోగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? హీరోగా ఉండండి, హీరోగా పొలిటికల్ చేస్తే బాగానే ఉంటది. పరిపాలన ఎలా ఉంది? ఏడు తిన్నాం చెయ్య, ఏం బాగుంది, ఏం బాగుందయ్యా? ఏం చేస్తున్నాడు? 1500 ఇస్తానన్నాడు, 1800 ఇస్తానన్నాడు, 4000 ఇస్తానన్నాడు. మాకైతే ఏ పెన్షన్ లేదు. 60 సంవత్సరాలు వచ్చినాయి మాకు. ఒకడు 60 అడుగుతుంటే ఇస్తాంలే అని అంటున్నారు. ఆధార్ కార్డు చూపించండి అంటారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని అంటారు. కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తున్నాడు. అంత ముందు ఎంత 3 ఫ్యాన్లు, ఫ్రిడ్జ్, ఈ గ్రైండర్, మిక్సీ ఇన్ని వాడితే కూడా 250 వచ్చేది. ఇప్పుడు 900, 800 వస్తుంది. అన్ని కూడా వాడతలేదు. ఇప్పుడు ఒక్క ఫ్యానే వాడుతున్నాను నేను. ఒక్క ఫ్యాన్ వాడుతుంటే 900, 800 వస్తుంది. మరి అడికి ఏం చేయాలా? మరి ఇటు తగ్గిస్తానన్నాడు, తగ్గించాడు? ఏమన్నా తగ్గించలేదుగా. మరి ఇదేంటో ఆడికి మోసం చేసి ఎక్కాడు. ఈడు ముగ్గురు ఒకటై. అంటే విజయవాడలో లొకేషన్ తక్కువ, స్థలాలు కూడా లేవు స్టూడియోలు కట్టుకోవడానికి అని కొంతమంది అనుకుంటారు. దానికి అంటే ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి, పనికిరాని స్థలాలు చాలా ఉన్నాయి. వాటిని వాడుకుంటే ఇక్కడే స్టూడియోలు కట్టుకుంటే ఇక్కడే ఉపాధి దొరికే అవకాశం ఉంది అమరావతిలో. ఈ 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? మామూలుగా చంద్రబాబు నాయుడు వచ్చినానికి 7 నెలలు ఏమైనా చేసినా అనిపిస్తుందో? పర్లేదా? అంటే సర్టిఫికేట్స్ అవి రావడం చాలా లేట్ అయిపోయింది. ఆఫీస్ అట్లా చాలా లేట్ గా వర్క్ చేస్తున్నారు. సర్టిఫికేట్ కోసం చాలా రోజులు తిరగాల్సి వస్తుంది. ఇదివరకు సచివాలయంలోనే ఇచ్చేసేవాళ్ళు మాకు సర్టిఫికేట్. ఇప్పుడు ఇవ్వట్లేదు. టైం తీసుకుంటుంది. ఇది అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇట్లానే ఏదైతే పొలిటికల్ లో ఉంటే బాగుంటుంది? హీరో ఉంటేనే బాగుంటుంది. హీరోగా అయితేనే బాగుంటుంది. మేడం, ఇప్పుడు ఏదైతే ఉందో తెలంగాణ నుంచి ఏపీకి ఇండస్ట్రీ మొత్తం రావాలి, వస్తే వైజాగ్ లో వస్తే బాగుంటుంది, ఇక్కడ విజయవాడలో వస్తే బాగుంటుంది? సగం అక్కడ సగం ఇక్కడ వస్తే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా డెవలప్ అవ్వాలి, ఇక్కడ ప్రజలు కూడా డెవలప్ అవ్వాలి. కాబట్టి అంతా ఇక్కడే ఉండాలని మేము అనుకోవట్లేదు. విజయవాడ వాళ్ళు కాబట్టి మేము ఇక్కడ రావాలనుకుంటున్నాం. ఆంధ్రాకి సపరేట్ గా వస్తేనే బాగుంటుంది. అన్ని ఇంకా తెలంగాణ విడిపోయి ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మనకంటూ ప్రత్యేకంగా మనకి వస్తే ఇండస్ట్రీస్ బాగుంటుందని అనుకుంటున్నాం. చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. వేరే దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ పని చేసుకొని ఇక్కడే బతుకుతారు, హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయి హైదరాబాద్ జాబులు ఇక్కడ విజయవాడలో చదువుకొని పల్లెటూరు నుంచి వచ్చి విజయవాడ చదువుకుంటారు, కానీ ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ ఎక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అదేదో ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తే ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే ఉంటారు. అది కాదు, సాయంత్రంకి వచ్చేలా ఉంటుంది. అంటే ఇంకా టైం ఉంది కదండి, ఇప్పుడే వచ్చారు కదా, చేస్తారని అనుకుంటున్నాం. అంటే కొంతమంది సూపర్ సిస్టర్ లోపల పెట్టి అవును అన్నారు, కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఆ 1500 అన్నారు నెలకి. మరి ఇంకా ఎన్ని మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తే బాగుంటుంది, పొలిటికల్ లో చేస్తే తనకి అనుభవం వచ్చింది, అందరు ప్రాబ్లమ్స్ ఏంటో ఆయనకి అర్థం అవుతాయి, ఆయన చేయగలరా లేదా అని కూడా మాకు అర్థం అవుతుంది.
హీరో అంటే ఎప్పుడైనా సినిమాల్లో నటించవచ్చు, కానీ పొలిటికల్ లో అయితే ప్రజల సమస్యలు తెలుస్తాయి, ఆయన ఏంటో అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. అంటే కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది అంటారు. పుట్టగానే పరిగెట్టలేరు కదండి, ఇప్పుడిప్పుడే వచ్చారు కదా, అన్ని తెలుసుకుంటారు, బాగానే చేస్తారని అయితే అనుకుంటున్నాను.